నేను చెప్పబోయే టాపిక్ 10th క్లాస్లోని లాస్ట్ టాపిక్ అండి. కార్బన్, దాని సమ్మేళనాలు, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఇది 10th క్లాస్కే కాదు, ఇది ఫర్దర్ స్టడీస్కి కూడా చాలా ఉపయోగపడే టాపిక్ ఇది. ఎందుకంటే దీని ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇది కనుక ఇది ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే. అందుకని ఈ టాపిక్ పెడుతున్నానండి. చాలామంది కెమిస్ట్రీ అంటే భయం, అందులో ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఇంకా భయం అంటారు. అలాంటిది ఏం కాకుండా చాలా ఈజీగా ఫస్ట్ బేసిక్ నేర్చుకుంటే ఇంకా నెక్స్ట్ అనేవి దాని తర్వాత అవే వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే ఫస్ట్ బేసిక్ నేర్చుకుందాం. ఫస్ట్ కార్బన్, దాని సమ్మేళనాలు, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అండి. ఫస్ట్ ఏంటంటే ఈ కార్బన్ అనేది ఎలా వచ్చింది? ఫస్ట్ దీన్ని చార్కోల్ అంటామండి. ఇది పూర్వయుగంలోనే ఉంది. ఈ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ బయో వేస్ట్ని మండించడం ద్వారా బొగ్గిపొడి వస్తుంది. దాన్ని చార్కోల్ అంటాం. దీన్నే కార్బన్ అని కూడా అంటాము. అయితే ఈ నార్మల్గా ఈ కార్బన్ అనేది డైలీ రొటీన్ లైఫ్లో మన దాంట్లో చాలా రకాలుగా ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే గ్యాస్ ఉపయోగిస్తాం కదండి. అందులో బ్యూటేన్ ఉంటుంది. ఆ బ్యూటేన్ ఏంటంటే అందులో కార్బన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. అది హైడ్రోజన్తో కలిస్తేనే బ్యూటేన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అదొకటి కార్బన్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే వాటిల్లో. ఇంకా మనం తినే చాలా వాటిల్లో ఇంకా కావాలంటే ఒక పొగ ఆర్పడానికి, మంటలు ఆర్పడానికి వాటికి గ్యాస్ని యూజ్ చేస్తాం. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని యూజ్ చేస్తాం. ఇంకానేమో చాలా ఇలా అన్ని మనం వాడే బ్యూటీ ప్రొడక్ట్స్లో కూడా చాలా వరకు గ్యాస్ని ఉపయోగిస్తాం. చూడండి, చాలా పాండ్స్ అడ్వర్టైజ్మెంట్స్లో ఇది చార్కోల్ అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంటుంది దాంట్లో క్లియర్గాన. అలాగే అనమాట. అలాగే మనం వాడే ప్రతి దాంట్లోని కార్బన్ అనేది ఉంటుంది కనుక దాని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ ఏంటంటే కార్బన్ అనేది పీరియాడిక్ టేబుల్లో 14th గ్రూప్ ఎలిమెంట్. కార్బన్ అనేది ఏంటండి 14th గ్రూప్ ఎలిమెంట్ ఆర్ఎల్స్ 4th ఏ గ్రూప్ ఎలిమెంట్. కార్బన్ అనేది ఈ పీరియాడిక్ టేబుల్లో 14th గ్రూప్ ఎలిమెంట్ లేదంటే 4th ఏ గ్రూప్ ఎలిమెంట్ అనమాట. అయితే ఈ కార్బన్కి ఆటమిక్ నెంబర్ ఎంతంటే 6 అండి. ఆటమిక్ నెంబర్ 6 అంటే పరమాణు సంఖ్య 6. ఇప్పుడు మొన్న చెప్పిన ఆఫ్ ప్రిన్సిపల్ ప్రకారం దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాద్దామండి. 1s 2s 2p 1s2 2s2 2p 2. ఎందుకంటే 6 కదండి. ఎందుకంటే ఈ అటామిక్ సంఖ్య ఆధారంగానే ఎలక్ట్రాన్ ఫిల్ అవుతాయి. అటామిక్ పరమాణు సంఖ్య ఎంతైతే ఉంటుందో అని మాత్రమే ఎలక్ట్రాన్ ఫిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలక్ట్రాన్స్ ఎలా నిండి ఉంటాయో కూడా చూపిస్తాను. నేను ఆఫ్ ప్రిన్సిపల్ చెప్పినప్పుడు ఒకటి చెప్పాను కదండి, ఏంటంటే సబ్ సెల్స్ ఉంటాయి. ఈ ఆర్బిటాల్స్కి సబ్ ఆర్బిటాల్స్ కూడా ఉంటాయి అని. అలాగే పీకి ఏంటంటే 3 ఉంటాయండి. పిఎక్స్, పివై, పిజెడ్ ఇలా 3 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయండి. ఈ సబ్ ఆర్బిటాల్స్లో కార్బన్ అయితే 2a ఉంటుంది కనుక పిఎక్స్ పివై కూడా ఎలక్ట్రాన్ ఫిల్ అయి ఉంటుంది. పిజెడ్ అనేది ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఆఖరిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి అంటే అవుటర్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదండి. అయితే వన్ ఇట్ ఈజ్ ప్రమోషన్ మోషన్ అంటే ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు ఎలా మారుతుందంటే ఈ 1s2 అలానే ఉంటుందండి. ఎందుకంటే ఇది లోపల ఉన్న యాటమ్కి చాలా దగ్గరగా ఉన్న ఆర్బిటాల్ కనుక దీనిలో ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. దీని నుంచి ఎలక్ట్రాన్ తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. అందుకని ఈ బాహ్యంగా ఉన్న ఈ 2s ఎలక్ట్రాన్లు, ఈ బాహ్యంగా ఉన్న ఎలక్ట్రాన్లు మాత్రమే ఇవి
ప్రమోషన్ స్టేట్లో ఉంటాయి, అంటే ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంటాయి. ఆ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు ఈ 2s2లో ఉన్న రెండు ఎలక్ట్రాన్లో ఒక ఎలక్ట్రాన్ అనేది ఈ pz ఆర్బిటాల్లోకి వెళ్తుందన్నమాట. అది వెన్ ఇట్స్ ప్రమోషన్ స్టేట్. ఎందుకు అలా వెళ్తుందో కూడా నేను చెప్తానండి. ఎందుకంటే ప్రతి యాటమ్ కూడా ఒక స్టెబిలిటీని కోరుకుంటుంది. ఆ స్టెబిలిటీని పొందడం కోసం అంటే మనకి p ఆర్బిటాల్లో ఎన్ని ఉండాలండి, గ్రేటర్గా అయితే 6 ఎలక్ట్రాన్స్ అనేవి కంప్లీట్ అవ్వాలి. ఈ 6 ఎలక్ట్రాన్స్ పొందడం కోసం ఇదేంటంటే ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ని pzలోకి పంపించి ఒక 4 ఎలక్ట్రాన్స్ తోటి, అంటే వేరే యాటమ్ కానీ మళ్ళీ కార్బన్ కానీ ఇలా ఏదో ఒక యాటమ్ తోటి ఏదో ఒక మూలకంతో అది ఒక బాండ్ ఏర్పరచుకొని అది 4 ఎలక్ట్రాన్లు పొంది అది స్టెబిలిటీని తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే కార్బన్కి అవుటర్ సెల్లో కావాల్సినవి ఏంటండి, 6 ఉండాలి. ఆ pకి 6 ఎలక్ట్రాన్స్ ఉండాలి కనుక అది దాన్ని స్టేబుల్ చేసుకోవడానికి ఇలా 4ని ఒక ఎలక్ట్రాన్ని ఎగ్జైటెడ్ స్టేట్లో పంపించుకొని ఇలా 4ని ఒక మూలకం నుంచి కానీ మళ్ళీ కార్బన్ నుంచే కానీ అదొక బాండింగ్ ఏర్పరచుకుంటుంది అనమాట. ఆ బాండింగ్ ద్వారా అది స్టేబిలిటీకి వస్తుంది. దాన్నే మనం ఎలా అంటామంటే 6C కార్బన్. అయితే నార్మల్గా ఒక అయాన్ ఒక దాన్ని కోల్పోతే మనం ఎలా రాస్తామంటే ప్లస్ కింద డినోట్ చేస్తామండి. ఏదైనా ఒక మూలకం ఒక అయాన్ని కోల్పోయిందంటే ఒక ప్లస్ కింద తీసుకుంటాం. అదే ఒక అయాన్ని తీసుకోవాల్సి వచ్చిందంటే దాన్ని మైనస్ కింద డినోట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ప్లస్ ఒక అయాన్ని ఇక్కడ కోల్పోయి మళ్ళీ దానికి ఇచ్చింది కనుక ఇక్కడ C+ అని రాస్తున్నాను. అదే ఇంకో అయాన్ని తీసుకుంటుంది కనుక C- అని ఇండికేట్ చేస్తున్నానండి. ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ని కోల్పోతే అది ప్లస్ కింద అవుతుంది, అదే ఎలక్ట్రాన్ని తీసుకుంటే దాన్ని మైనస్ కింద ఇండికేట్ చేస్తామన్నమాట. దీని ద్వారా అది ఎలక్ట్రాన్ ఇస్తుందో లేకపోతే తీసుకుంటుందో అనేది మనకి క్లియర్గా ఇండికేట్ అవుతుందండి. ఏంటంటే C+ అని ఉంటే అది ఎలక్ట్రాన్ని కోల్పోయింది అని అర్థం, C- ఉంటే అది ఎలక్ట్రాన్ని గ్రహించింది అని అర్థం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అవి రాసినప్పుడు C+2 Z-2 ఇవన్నీ కూడా ఉంటాయండి. అంటే ఒక Zn-2 అని ఉన్నదనుకోండి, ఇది 2 ఎలక్ట్రాన్లు తీసుకోగలదు. Zn+2 ఉందనుకోండి, ఇది 2 ఎలక్ట్రాన్ కోల్పోయింది. ఇలా మనకి ఇండికేషన్స్ ఉంటాయన్నమాట ప్లస్ మైనస్ల తేడాలోని. అలాగే కాకుండా అయితే కార్బన్ అనేది 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కనుక ఈ కార్బన్కి స్టెబిలిటీకి రావడం కోసం ఎన్ని బంధాలు ఏర్పరచాలండి, 4 బంధాలను ఏర్పరచాలి. ఎన్ని బాండ్స్, 4 బాండ్స్ని ఏర్పరచాలి. అయితే ఈ 4 బాండ్స్ని ఎలా ఏర్పరుస్తుందంటే కార్బన్ ఇలా 4 బాండ్స్ని ఏర్పరచగలదు. అయితే ఇది సింగిల్ బాండ్ అయినా కావచ్చు, డబల్ బాండ్ అయినా కావచ్చు, త్రిబుల్ బాండ్. గరిష్టంగా ఈ కార్బన్ అనేది 3 బాండ్లను ఏర్పరచగలదండి. ఇది ఒక హైడ్రోజన్ తోటి సింగిల్ బాండ్ ఏర్పరుస్తుంది. హైడ్రోజన్తోనే కాదు, మిగిలిన ఏ మూలకం తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ తీసుకున్నాం అనుకోండి, Cl CCl4 టెట్రాక్లోరో అని చదవచ్చండి దీన్ని, టెట్రాక్లోరోమీథేన్ అంటాం కూడా దీన్ని. అండ్ నెక్స్ట్ డబల్ బాండ్ చూసుకుంటే కార్బన్ అనేది, ఎందుకంటే ఫైనల్గా దీనికి కావాల్సింది 4 ఎలక్ట్రాన్స్, అది ఏ బాండ్ అనేది కూడా అక్కడ వచ్చే ఎలిమెంట్ ద్వారా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అయితే ఈ సింగిల్ బాండ్ ఇండికేట్ చేస్తాం కదండి, ఇది చాలా స్ట్రాంగ్ బాండ్ అనమాట. దీన్ని సిగ్మా బాండ్ అంటాం. ఈ స్ట్రాంగ్ బాండ్ని ఏమంటాం, సిగ్మా బాండ్ అంటాం. అంటే ఈ కార్బన్ అనేది క్లోరిన్ తోటి సిగ్మా బాండ్ని ఏర్పరుస్తుంది అనమాట. ఇది చాలా స్ట్రాంగ్ బాండ్ దీనికి. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే డబల్ బాండ్ అనమాట. ఈ డబల్ బాండ్ చూసుకుంటే కార్బన్ నెక్స్ట్ దాంతో డబల్ బాండ్ ఎలా ఏర్పరుస్తుందంటే చూడండి, C డబల్ బాండ్ C2H4. దీన్ని ఈత్ అంటామండి.
ఇలా డబుల్ బాండ్ కూడా ఏర్పరుస్తుంది. ఇలా డబుల్ బాండ్ని ఏర్పరిచినప్పుడు అందులో ఒక బాండ్ సిగ్మా బాండ్, అందులో ఒక బాండ్ ఏంటండి సిగ్మా బాండ్. ఇంకొక బాండ్ ఉంటుంది కదా, దీన్ని పై బాండ్ అంటాం. ఈ సిగ్మా బాండ్ అనేది చాలా స్ట్రాంగ్ బాండ్ కంపేర్ టు పై బాండ్. ఈ పై బాండ్ అనేది చాలా వీక్ బాండ్ కంపేర్ టు సిగ్మా బాండ్. అందుకనే ఈ డబుల్ బాండ్ ఉన్నప్పుడు ఎనర్జీకి ఒక దాని నుంచి ఇంకొకటి విడగొట్టడానికి చాలా తక్కువ ఎనర్జీతోటి ఆ బాండ్ని మనం విడగొట్టవచ్చు. అదే సిగ్మా బాండ్ ఉన్నప్పుడు ఎక్కువ ఎనర్జీని ఉపయోగించి ఆ బాండ్ని మనం విడగొట్టాలి. అండ్ నెక్స్ట్ కార్బన్ చూపించేది ఏంటంటే త్రిబుల్ బాండ్. సి ట్రిపుల్ బాండ్ సి హెచ్. ఇలా త్రిబుల్ బాండ్ని కూడా అది ఏర్పరచగలుగుతుంది అనమాట. అయితే ఇందులో ఎన్ని స్ట్రాంగ్ బాండ్స్ ఉన్నాయంటే సేమ్ ఒక సిగ్మా బాండ్ ఉంటుంది, మళ్ళీ ఒక సిగ్మా బాండ్ ఉంటే 2 పై బాండ్స్ ఉంటాయి అన్నమాట. ఒక సిగ్మా బాండ్ 2 పై బాండ్స్ అంటే దాంట్లో కొంచెం ఈజీగా 2 బాండ్స్ని మనం విడగొట్టవచ్చు. సిగ్మా బాండ్ యూజ్ చేయాలంటే కొంచెం ఇంకా ఎనర్జీని యూజ్ చేయాలండి. అంతే కదండి, యాటమ్కి దగ్గరగా ఉన్న ఆర్బిటాల్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ తీయాలంటే చాలా ఎక్కువ ఎనర్జీని ఉపయోగించాలి. అదే కొంచెం దూరంగా ఉన్న దాని నుంచి విడగొట్టాలంటే చాలా ఈజీగా తక్కువ ఎనర్జీతో విడగొట్టేసేయచ్చు. అందుకనే త్రిబుల్ బాండ్ ఉన్నప్పుడు కొంచెం ఎనర్జీని ఉపయోగించి 2 బాండ్స్ని మనం విడగొట్టగలం. అది మళ్ళీ డబుల్ బాండ్ ఉన్నప్పుడు సిగ్మా బాండ్ ఒకటి ఉంటుంది కనుక దీనికి ఎక్కువ ఎనర్జీ ఉపయోగించాలి. పై బాండ్ ఉన్నప్పుడు చాలా తక్కువ ఎనర్జీతోటి ఇది విడగొట్టబడుతుంది అనమాట. ఇది సిగ్మా బాండ్ పై బాండ్ ఎందుకు ఇంట్రొడక్షన్ చేశానంటే మీకు నెక్స్ట్ చెప్పబోయేది హైబ్రిడైజేషన్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఈ కార్బన్ పరమాణు అనేది వ్యాలెన్సీ బాండ్ థియరీ ప్రకారంగా ఏ విధంగా అది హైబ్రిడైజేషన్ చెందుతుంది అంటే ఒక యాటమ్ ఇది స్టెబిలిటీ కోసం ఇంకొక యాటమ్తో ఎలా బాండింగ్ జరుగుతుంది అనేది నెక్స్ట్ క్లాస్లో ఉంటుందండి. తప్పనిసరిగా మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.